హలో అండి, నమస్తే. బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా కారకారంగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అట్లాంటప్పుడు ఇట్లా ఫ్రైడ్ మోమోస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే పిండి కలిపి పెట్టేసుకుందాం. మనం స్టఫింగ్ రెడీ చేసుకునే లోపు పిండి కూడా నానిపోతుంది. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దీనికి 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకునేసి ఈ నూనె ఉప్పు పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను. ఇట్లా నూనె పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంత మాత్రం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. 3 టమాటోల్ని పైన కొంచెం కట్ చేసుకునేసి సైడ్లకి 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఈ నీళ్ళకి వేసుకుంటున్నాను. ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. ఇవి ఘాటు ఉండవు. అట్లే ఒక 20 ఎల్లుల్లి రెబ్బల్ని కొంచెం కొత్తిమీరని వేసుకునేసి ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకోవాలి. ఇట్లా నీళ్లు తీసేసి వీటిని పక్కకు తీసుకునేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. టమాటోలకి ఉండే పైన ఉండే తొక్కను తీసేసి వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టుకునేసి దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 స్పూన్ ఇంగు వేసుకునేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లోకి వేసుకోవాలి. ఈ చట్నీని వేసుకున్న తర్వాత ఒక కుడుకు వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇట్లా ఒక కుడుకు వచ్చిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని, 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ని వేసుకోవాలి. అట్లే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకొనేస్తే మోమోస్ చట్నీ అనేది తయారైపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్కి రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి 2 కప్పుల క్యాబేజీ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు ఆనియన్ తురుము, 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకునేసి ఈ ఉప్పు క్యాబేజీలకంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొనేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇట్లా క్యాబేజీలో ఉండే నీరంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ఎడల్పాటి ప్యాన్ని పెట్టుకునేసి దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ అల్లం పేస్టు వేసుకునేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం పిండి పెట్టుకున్న క్యాబేజీ మిక్స్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇట్లా వేసుకొనేసి దీన్ని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొనేసి 1 నిమిషం పాటు వేయించుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. క్యాబేజీలోకి ఇంతకుముందే ఉప్పు వేసి పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొనేసి చిన్న పూరిలాగా ఒత్తుకొని దీంట్లోకి స్టఫింగ్ని పెట్టుకొని మోమోస్ లాగా ఒత్తుకోవాలి. మోమోస్ షేప్ అనేది మన ఇష్టం అండి. మనకి ఏది ఈజీగా అనిపిస్తే అట్లా ఒత్తుకుంటే సరిపోతుంది. నేను ఇట్లా ఒత్తుకుంటున్నాను. ఒక సైడ్ అయితే అట్లే పెట్టుకునేసి ఇంకొక సైడు ఫ్రిల్ పెట్టుకొని ఒత్తుకుంటున్నా.
ఇవి స్టీమ్ అయినా చేసుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లోన స్టీమ్ చేసిన మోమోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఇట్లా రెండు సైడు ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్లోన డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఆయిల్ని ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని పక్కన తీసేసుకుంటే, ఇవి ఇట్లా వేయించుకొని పక్కన తీసేసుకుంటే ఫ్రైడ్ మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. ఈవినింగ్ టైంకి స్నాక్స్గా వేడివేడిగా కారకారంగా ఇట్లా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.